హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్ లో లెసన్ నెంబర్ 2.5 ఈ క్లాస్ లో ఏంటంటే బ్రోకర్స్ ఎవరు బ్రోకర్స్ అనేది స్టాక్ మార్కెట్ లో ఎవరు బ్రోకర్స్ అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. అంటే బ్రోకర్లు అంటే స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుగోలు అమ్మకం చేయడానికి మధ్యవర్తులు ఓకేనా. బ్రోకర్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుగోలు అమ్మకం చేయడానికి మధ్యస్థులు అంటే పెట్టుబడిదారులు నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్లతో వ్యవహారం చేయలేరు. పెట్టుబడిదారులు నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్లతో వ్యవహారం అనేది అయితే చేయలేరు. అందుకే వారు బ్రోకర్ల సహాయం అనేది అయితే తీసుకుంటారు. సో అందుకే ఏమవుతుందంటే వారు బ్రోకర్ల సహాయం అనేది అయితే తీసుకుంటారు. బ్రోకర్లు వారి బాధ్యత ట్రేడింగ్ ఖాతాలు తెరవడం, ఆర్డర్లో ఆర్డర్లో మార్కెట్ సమర్పించడం లేదా షేర్లు కొనుగోలు లేదా అమ్మకం ప్రక్రియను సాఫీగా చేయడం అనేది చేస్తారు. సో ఖాతాలు తెరవడం, ఆర్డర్లో మార్కెట్ సమర్పించడం, షేర్లు కొనుగోలు లేదా అమ్మకం ప్రక్రియను సాఫీగా చేస్తారు ఎవరు? ఈ బ్రోకర్లు. సో వీరి యొక్క పాత్ర ఏంటి? ఈ బ్రోకర్ యొక్క పాత్ర ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. అంటే మధ్యవర్తిత్వం అంటే వారు కొన్న అమ్మిన ఆర్డర్లను స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేస్తారు. వారు కొన్న అమ్మిన ఆర్డర్లను స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేస్తారు. నెక్స్ట్ క్లయింట్ సలహా అంటే క్లయింట్ సలహా అంటే ఏంటి? పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ సమాచారం, ట్రేడింగ్ సలహాలు అందిస్తారు. పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ సమాచారం అండ్ ట్రేడింగ్ సలహాలు అయితే అందిస్తారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? ఖాతా నిర్వహణ. ఖాతా నిర్వహణ అంటే ఏంటి? ట్రేడింగ్ డిమాట్ ఖాతాలను నిర్వహించి లావాదేవీలను సులభతరం చేస్తారు. ట్రేడింగ్ డిమాట్ ఖాతాలు నిర్వహించి లావాదేవీలను సులభతరం అనేది అయితే ఈ బ్రోకర్స్ అనేవారు అయితే చేస్తారు. అండ్ నిధుల భద్రత అంటే ఏంటి? సరైన విధంగా డబ్బు మార్పిడి జరగడానికి బాధ్యత వహిస్తారు. సరైన విధంగా డబ్బు మార్పిడి జరగడానికి బాధ్యత అనేది అయితే వహిస్తారు. ఈ బ్రోకర్ లో మనకి రకరకాల వాళ్ళు ఉంటారు. డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు, ఇందులో ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అని కూడా అంటారు. అంటే డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఎవరు వస్తారు? తక్కువ కమిషన్ తీసుకొని సర్వీసులను ఆన్లైన్ ద్వారా అందిస్తారు. తక్కువ కమిషన్ తీసుకొని సర్వీసులను ఆన్లైన్ ద్వారా అందిస్తారు. ఎగ్జాంపుల్ మనకి జఫ్రఫిన్ అండ్ ఇంకెత్రేడ్ అనేసి ఉంటాయి. అండ్ అదే విధంగా మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే ఏంటి? పెట్టుబడిదారులకు మార్కెట్ అనాలిసిస్ అండ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ ఇతర సేవలను అయితే అందిస్తారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఐసిసిఐ డైరెక్ట్ అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ. సో ఈ విధంగా మనకి బ్రోకర్స్ అనే వారైతే ఈ విధంగా టైప్ అంటే రెండు రకాల అనేది అయితే మనకు ఉంటారు. అండ్ ఫైనల్ గా మనం బ్రోకర్లు అంటే వీరి యొక్క అవసరం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కోసం నేరుగా మార్కెట్ లోకి వెళ్ళడం కష్టమైన విషయం కాబట్టి బ్రోకర్లు పెట్టుబడిదారులకు సులభంగా ట్రేడింగ్ చేయడానికి సహాయపడతారు. అంటే వారి సేవల్లో ఒక చిన్న కమిషన్ లేదా ఫీజు ద్వారా అయితే ఒక చిన్న కమిషన్ అవ్వచ్చు, ఫీజు అనేది అయితే వారి సేవలకి అయితే అందించడం అనేది అయితే జరుగుతుంది. సో సారాంశం అంటే ఫైనల్ గా మనకి బ్రోకర్లు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి అతి అవసరమైన వంతస్తులు. అంటే వారి మధ్యవర్తులుగా పెట్టుబడిదారులకు మార్కెట్ సౌకర్యాలు నిపుణుల సూచనలు అందించి ట్రేడింగ్ ప్రక్రియను సాఫీగా అనేది అయితే నిర్వహిస్తారు. అంటే బ్రోకర్ లేకుండా పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అనేది అయితే కష్టం అవుతుంది. సో బ్రోకర్ లేకుండా పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అనేది అయితే మనకి కష్టం అవుతుంది. ఇది అంటే కంప్లీట్ గా మనకి బ్రోకర్స్ ఎవరు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి అనేది స్టాక్ మార్కెట్ లో. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.